ఎమ్మెల్యే గెలవాలన్నా, ఎంపీ గెలవాలన్నా, ఇంకెవరు గెలవాలన్నా, ఎమ్మెల్సీ గెలవాలన్నా, ఎవరు గెలవాలన్నా కానీ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి లీడర్లే ప్రధానంగా భూమిక పోషిస్తారు. వాళ్ళే కీలకంగా ఉంటారు. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ పార్టీకి సంబంధించి కానీ, ఆ మనిషికి సంబంధించి కానీ వాళ్ళే మొత్తం కూడా ప్రజల్ని కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కన్విన్స్ చేస్తారు. కాబట్టి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఇదొక సైడు, తర్వాత ఇక్కడ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అక్కడ కార్పొరేటర్లు, ఇటు ఎవరు కౌన్సిలర్లు, వీళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలతోటి సత్సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారు. ఇక్కడ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకవేళ 42% రిజర్వేషన్ అమలైంది అనుకుందాం. 42% రిజర్వేషన్ బీసీలకు ప్రత్యేకంగా అమలైనప్పుడు ఆ తర్వాత ఏమవుతుంది, ఓన్లీ రిజర్వేషన్లలోనే 42% మంది ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఆ తర్వాత ఒక 15 నుంచి 20% మంది, 15% అన్న మినిమం 15% మంది ఎక్కడ అన్రిజర్వ్డ్ ఏదైతే స్థానాలు ఉంటాయో అక్కడ నుంచి కేటగిరీ. ఆ తర్వాత ఏమవుతుంది, అప్పుడు 42 + 15 ఎంత అవుతుంది, 57%. అంటే దాదాపు 60% మంది స్థానిక సంస్థల్లో బీసీలు అక్కడ ఏది స్థానిక సంస్థల్లో అధికారంలో ఉంటారు. అంటే సర్పంచులుగా, తర్వాత ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలుస్తారు. దాని తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఏది ఎమ్మెల్యేలు గెలవడానికి కానీ, లేకపోతే ఎంపీలు గెలవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది లెక్క. ఎందుకంటే కింద గ్రౌండ్ లెవెల్లో బీసీలే ప్రజాప్రతినిధులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు కన్విన్స్ చేసేసి తర్వాత మళ్ళీ బీసీ ఎమ్మెల్యేని, బీసీ ఎంపీని వీళ్ళని చేసేటువంటి అవకాశం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్ని చాలా ఈజీగా తీసుకోకుండా 100% ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పకడ్బందీగా వ్యూహాలతోటి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనము అంటే ఏదైతే వ్యూహం కరెక్ట్గా రచించినప్పుడు, తర్వాత కరెక్ట్గా మన ఓటు మనకి వేసుకున్నప్పుడు 100% మంచి జరుగుతుందని చెప్పేసి విశ్లేషకులు కూడా చెప్తున్నారు.